అందరికి శనార్తి ఆడలకు మంగళారతి. ముందుగాలేముంటాయి మన ముచ్చట్ల నెత్తిరాతల గీతలే కదా చూడు. రెడ్ లైన్స్ ఇయ్యాలి అస్సలున్నాయి ముచ్చట్లు. కాంగ్రెస్ సర్కారు తెలంగాణలో దినానికి ఎంత అవుతుంది మైనసు. ఒడ్లమ్మితే ఇంకా పడతలేదట 500 రూపాయల బోనసు. కన్నతండ్రి కేసీఆర్ సార్కు కారటేసింది కల్వకుంట్ల ఆడబిడ్డ. ఇప్పుడు ఆ లేటర్ గురించే మాట్లాడుకుంటుంది తెలంగాణ గడ్డ. ఈ నెలల ఖచ్చితంగా ఇచ్చేటట్టున్నారట కొత్త కోపన కారట్లు. ఇప్పటి సందన పోతాయా రేషన్ కోసం ఎదురు చూసేటోళ్ళ పాటలు. ఏ పని చేసినా ఫ్లెక్సీలు కొట్టించుడు ప్రభుత్వంకి అయ్యింది ఆచారము. మిసువరలు పోటీల ఓటింగ్ల మంత్రుల పోటీలతోని ప్రచారము. అన్ని బ్యాంకులతోని మీటింగ్ పెట్టిండు డిప్యూటీ సీఎం మల్లు. రాజీవ్ యువ వికాసం పథకానికి లోన్లు ఇయ్యాలి అన్నాడు పుల్లు. శాతగానోనికి గూతలెక్కువ చెల్లెల పైసకు రాతలెక్కువ అన్నట్టే ఉన్నది కదా మలి సర్కారు పనితనం కూడా. అన్ని చేయి ప్రభుత్వం చేసుకోవడమే పోతుందని మలి ముఖ్యమంత్రి కాన్ నుంచి మంత్రుల దాకా అందరు చెప్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి శాత కాదు అన్నట్టు ఎట్లా అనిపించనే బాలన్న అంటారా. అన్ని ముచ్చట్లు చెప్తా పాండ్రి. వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సారు ఏతులు ఎట్లుంటాయంటే కొడంగల్ కాకెరకాయలు ఆన్యపకాయంత పొడుగు గుమ్మెడికాయంత దొడ్డ అన్నట్టే ఉంటాయి. రైతులు ఎవరన్నా వచ్చి అయ్యా మేము సన్నబొడ్లు వండిస్తాము మాకు 500 రూపాయలు బోనస్ ఇయ్యమని అడిగినరా. అడగకున్నా కానీ కింటాలకు 500 బోనస్ ఇస్తామని ఎచ్చులకు పోయిరి. అంతటితో ఆగినరా. రైతులకు ఎంత రుణమాఫీ అంటే అంత రుణమాఫీ చేస్తామా అన్నారు. అటెనక సిక్కి లక్షలోపు 1,50,000 లోపు 2 లక్షల మీదికి అనుకుంటా అట్లా కొన్నొద్దులు పొద్దు పోయిరి. పోనీ అవన్న పూరాగా చేసిర్రా అంటే కొందరికి చేసి కొందరికి చేయకుండానే చేతులు లాబట్టిరి. ఇక రైతు భరోసా పథకం అన్న కొలాయించిర్రా అంటే అది ఏడుందో ఆడుంది. అవన్నీ ఒకెత్తు అయితే సన్నబడ్లకు బోనస్ ఒకెత్తు. ఐకేపీ సెంటర్లు సురువుగాక ముందు వ్యవసాయ మంత్రి తుమ్మల సారు ప్రెస్ మీట్లు పెట్టుకుంటా యాసంగి ఒడ్ల కొనుగోలు కేంద్రాలు సురువు చేస్తున్నాము, అన్నదాతలకు తిప్పలు లేకుండా సకల సౌలతులు చేస్తున్నాము, ఒడ్లు కొన్న 2 దినాలకే పైసలు పడేటట్టు ప్లాన్లు చేస్తున్నాము, సన్నబొడ్లకు సర్కారిచ్చే 500 రూపాయల బోనస్ పైసలు కూడా ఆపకుండా చేస్తామని మైకు బట్టి మస్తుగానే నరికే. కానీ ఆయన చెప్పిన దానికి ఇప్పుడు చూస్తున్న దానికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా, మొగులుకు భూమికి ఉన్నంత దూరము, దున్యా ఆస్మాన్ ఫరాక్ ఉన్నదని రాష్ట్రంలో అన్నదాతలంతా రోడ్డెక్కి ఒడ్లు కొనాలని మొత్తుకుంటున్న మంత్రి సారు మందలిచ్చుడు కాదు వాడి దిక్కు మర్రి కూడా చూస్తలేడా. షై సర్కారు చేతులు కూడా లాబట్టినట్టే ఉన్నది. ఇప్పటి వరకు సన్న ఒడ్లకు రైతులకు ఎవ్వలకు కూడా 500 రూపాయల బోనస్ పైసలు పడతలేవట. అయ్యా మంత్రి తుమ్మల సారు మరి ఇట్లా మాయమాటలు చెప్పి రైతులను అట్లా అరిగోసలు పెట్టుడు ఎందుకు సారు? ఎన్నికల ముంగంటే వేస్తే ఓట్లేయండి మేము ఏ పథకాలు చక్కగా అమలు చేయమంటే అయిపోవు కదా, నమ్మి తీరా శివ అంటే ఏమో చేస్తేనే అవ్వ అన్నట్టు చేస్తారు కదా సారు అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. మందు మహారాణిగా బిరుదు కైవసం చేసుకుని లిక్కర్ క్వీన్ గా చరిత్రలో నిలిచిపోయిన ఎమ్మెల్సీ కవిత మేడము కన్నతండ్రి కేసీఆర్ సార్కు కారట రాసిందట. డైరెక్ట్ ఫామ్ హౌస్కు పోయి ఏమన్నా గోసుంటే చెప్పుకోవచ్చు. కన్నబిడ్డకే కేసీఆర్ సార్ అపాయింట్మెంట్ ఇయ్యకుంటే కారటి చేసిందా? అసలు కథ ఏందో మనం కూడా అరుచుకుందాం పారి. అవి చూసినరా ఎవరు ఉత్తరం రాసినా మొదలు డేట్ వేసినాక కింద ఏమని రాస్తారు? ప్రియాతి ప్రియమైన లేకపోతే మై డియరు, అట్లా కాకపోతే గౌరవనీయులైనా అని మొదలుపెట్టి రాస్తారు కదా. కానీ కవిత మేడం అట్లా ఎవ్వి రాయకుండా డైరెక్ట్ డాడీ కంగ్రాచులేషన్స్ ఆన్ ద సక్సెస్ ఆఫ్ ద మీటింగ్, కొన్ని విషయాలు నా దృష్టికి వచ్చినాయి మీతో షేర్ చేసుకుంటున్నాను ఇట్లా ఇంగ్లీష్లా తెలుగులా స్వాస్థాలతోనే రాసుకొచ్చినట్టున్నది. ఎలకతుర్తిలో పెట్టిన కారు పార్టీ రజతోత్సవ సభల మీరు మాట్లాడిన మాటలు మస్తుగా ఉన్నాయి. ముఖ్యమంత్రి యనమల రేవంతాల సారు పేరు తీయకుండా ముచ్చట చెప్పుడు మస్తు అనిపించింది. అట్లనే సెంట్రల్ సర్కారు కావాలని మావోయిస్టులను మట్టుబెట్టేందుకు కర్రెగుట్టలో చేస్తున్న ఆపరేషన్ కగారు మీద మాట్లాడు కూడా మస్తుంది. రాష్ట్రంలో షై సర్కారు ఏలుబడి ఏం సక్కదనం లేదు, ఫెయిల్ అయిందని అనుడు మంచిగా అనిపించింది. అట్లనే పాల్గాంల ఉగ్రవాదుల దాడిని ఖండించి అమరులైనోళ్లకు నివాళులు అర్పించుడు అస్సలుంది. తెలంగాణ అంటేనే బీఆర్ఎస్, తెలంగాణ అంటేనే కేసీఆర్ అని ఇంకా జర గట్టిగా అంటే మస్తుగుండని రాసుకొచ్చింది. అంతేకాదు నెగిటివ్ ఫీడ్బ్యాక్ కూడా రాసుకొచ్చింది. బాపు వృద్ధల మాట్లాడకపోవడు నారాజు అనిపించింది. అట్లనే షై సర్కారు చేసిన కులగణన సర్వే, ఎస్సీ వర్గీకరణ బిల్లు, బీసీలకు 42% రిజర్వేషన్లు, వక్ఫ్ బిల్లుల మీద మాట్లాడితే ఇంకా మస్తుండు. అంత పెద్ద మీటింగ్లో మళ్ళా పాత లీడర్లకే పనులప్పచెప్పుడు అంత ఏం మంచిగా లేదు. కమలం పువ్వు పార్టీ మీద కస్సుబుస్సులాడితే అయిపోవు. 2-3 ముచ్చట్లు మాట్లాడేసరికి మందెంత కమలం పువ్వు పార్టీ కారు పార్టీ రెండే అని అనుకుంటుర్రు. వచ్చే లోకల్ బాడీ ఎన్నికల్లో పాత లీడర్లు మొత్తము బయటపదారా తక్కువ చేస్తట్టే ఉన్నారు. ఓ పారి సీదా పార్టీ హైకమాండ్ నుంచి వాళ్లకు బీఫామ్లు ఇస్తే మంచిగుంటదని అనుకొచ్చింది. లిక్కర్ స్కామ్ల ఇరికి జైల్లో చిప్పకూడు తిన్నప్పుడు కూడా కేసీఆర్ సారు అటే
శ్రీలంకలో పోయి బిడ్డను అటకాయించలేదు. జైలు నుంచి వచ్చినాక కూడా ఎప్పుడు దగ్గరికి పిలుచుకొని బిడ్డతోని ప్రేమగా మాట్లాడలేదు. ఇప్పుడు కూడా ఇంటికి పోయి మాట్లాడిస్తే మాట్లాడతాడో లేడో, టైం ఇస్తాడో లేడో అనుకొని ఇట్లా రాసిందా అంటే ఇంత పెద్ద కారట్ల ఎత్తి పొడుపులు ఎత్తుకునుడు రెండు కలగలిపే రాసింది కాబట్టి చదివినాక మాజీ సీఎం సార్ మళ్ళా బిడ్డకు తిరుగుటపా రాస్తాడా, సీదా ఇంటికి పిలుచుకొని ఆమె బాధేందో అరుచుకుంటాడా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. మలి సర్కార్ ఇస్తామన్న కొత్త కూపన్ కారట్ల కోసం ఎదురు చూసి ఆశపడ్డోళ్ళ నోట్లే పాసు పడ్డట్ట అయ్యింది అని బాధపడుతున్నోళ్లకు మళ్ళా ఆశ పుట్టేటట్టు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వము చేయబోతున్నదట. ఆశ పెట్టుడే ఉన్నది. ఇప్పుడు కూడా ఇస్తామని ఆశ పెట్టి ఇయ్యకుంటే ఆయనత సర్కారుకు ఆశపుండ్లు అవుతాయి అంటారా? అయితే ఈనుండ్రి. కారు పార్టీ ఏలుబడిలా కూపన్ కారట్లు ఇయ్యలేదు. మలి సర్కారు అధికారంలోకి వస్తేనన్నా కొత్త కూపన్ కారట్లు వస్తాయని ఆశపడి మరి కారుకు కాలిచ్చి ప్రజలు చేతుల చేయేస్తే ఎన్నికల ముంగడ్డేమో కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటది. గెలిచిన 100 దినాలనే 6 గ్యారెంటీలతోని పాటు అన్ని హామీలు అమలు చేస్తదని ఎచ్చులకు పోయి అధికారంలోకి రాగానే హామీలు తీసుకుపోయి మూసీ నదిలో ముంచిర్రు. నమ్మినాన వస్తే పుచ్చిబుర్రలు అయినాయి అన్నట్టే చేసిర్రు. షై సర్కారు కూడా ఏలుబడిలకు వచ్చి ఏడాది నడదమవుతున్నా ఇప్పటి వరకు కొత్త కూపన్ కారట్లు ఇచ్చింది లేదు. అనుమాన పేర్లు ఎప్పుడంటే నిత్యరేపే అన్నట్టు అడిగినప్పుడల్లా ఒకటే మాట, ఈ నెల ఇస్తున్నాము, వచ్చే నెలలో ఇస్తున్నాము, ఈ పండగకి ఇస్తున్నాము, ఆ పండగకి ఇస్తున్నాము అని చెప్పిందే 10 సార్లు చెప్పుకుంటా పొద్దుపోతున్న కూపన్ కారట్ల మంత్రి ఉత్తమ్ రెడ్డి సార్ అయితే రాష్ట్రంలో అచ్చరాల 1,55,000 మందికి కొత్త కూపన్ కారట్లు ఇయ్యబోతున్నాము. ఈ నెల 25 తారీఖు సంది కొత్త కూపన్ లబ్ధిదారుల ఫోన్కు మెసేజ్ వస్తుంది. మెసేజ్ వచ్చిన వాళ్ళకు కొత్త రేషన్ కార్డు వచ్చేటట్టేనని అనుకొచ్చిండు. ఈ నెలలో ఫోన్కు మెసేజ్ వచ్చిన వాళ్ళు వచ్చే నెల నుంచి సన్నబియ్యం కూడా తీసుకోవచ్చు అని చెప్పిండు. మరి ఇట్లా ఎప్పుడే ఉన్నది ఈ తేపనన్న కొత్త కూపన్ కారట్లు ఇస్తురా, లేకుంటే మళ్ళో తారీఖు చెప్పి మాట మారుస్తారా? అట్లా మాత్రం చేయకుండ్రి. ఇక మీ మీద పెట్టుకున్న నమ్మిక మా ఇంత పోతుంది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. మిస్ వరల్డ్ పోటీలు అంటే ఫ్లెక్సీల మీద ఎవల పోటువలు ఉంటాయి, అందాల బామల పోటువలు వేయాలే కదా. అట్లా కాకుండా కాంగ్రెస్ మంత్రుల పోటువలు అవిటి మీద వేసిరట. అంటే మంత్రులు కూడా కురస బట్టలు వేసుకొని వాళ్ళు కూడా అందాల పోటీల వాళ్ళ అందాలు ఆరబోస్తురా, అట్లే వాళ్ళన్నారే బాలన్న అంటారా ఈనుండ్రిగో. అయ్యా కల్వకుంట్ల తారక రామారావు సారు అందాల పోటీల మీద మీ కారాడ్డం సురువు చేయండి. నిన్న మొన్న పోతుంటే నేను నల్గొండ పోయినా, నేను పెళ్లికి పోతుంటే మిస్ వరల్డ్ కంటెస్ట్ అన్నారు. నేను బ్యానర్ చూస్తే మిస్ వరల్డ్ కంటెస్ట్లో ఎవరి మొక్కలున్నాయిరా అంటే రేవంత్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, బట్టి విక్రమార్క. ఇలా ముగ్గురులో ఎవరు మిస్ వరల్డ్ నాకైతే అర్థం కాలేదు. ఇట్లా ఎడ్డిచ్చిండా ఇంకా ఎక్కిరిచ్చినట్టు మాట్లాడిండు ఈనుండ్రి. పేరేమో మిస్ వరల్డ్, చూస్తేనేమో వీళ్ళ ముగ్గురు అందాల పోటీ వీళ్ళకి పెట్టినట్టున్నది కథ. సినిమాలు తీసే డైరెక్టర్లు నిర్మాతలు కూడా వాళ్ళ పేర్లు పోస్టర్ల మీద వేసుకుంటారు కానీ పోటువలు వేసుకోరు. ఏషగత్తెలు ఏషగాళ్ళ పోటువలే వేస్తారు. అందాల పోటీలు పెట్టి అందాల బామల పోటువలు వేయకుండా మంత్రుల పోటువలు వేసుడు ఏందని మనసులున్న మాట బయట పెట్టినట్టు అనిపిస్తలేదు. కానీ కేటీఆర్ సార్కు కారడం ఎక్కువనే, నోటితోని నవ్వుకుంటా మాట్లాడుకుంటానే నొసలతో ఎక్కిరిచ్చినట్టే చేస్తుంటాడు. అయినా కాంగ్రెస్ వాళ్ళకు కూడా ప్రచారాల మీద ఉన్న సోయి పబ్లిక్ అవసరాలు తీర్చుడు మీద లేదు. ఇక ఇట్లా మాజీ మంత్రులు ఎమ్మెల్యేలతోని ఎత్తి పొడిపించుకునే కాడికి తెచ్చుకుంటుర్రు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇక చెప్పుండ్రి, ఇప్పుడు ఏ బ్యాంకు వాళ్ళు ఎన్ని లోన్లు ఇస్తారు, ఏ బ్యాంకు నుంచి ఎంత పైకము చదువుతారు అని మాట్లాడేందుకు ఉప ముఖ్యమంత్రి పైసల మంత్రి మల్లు బట్టి విక్రమార్క సారు మీటింగ్ పెట్టిండు. మరి ఆ మీటింగ్కు ఏ బ్యాంకులలో హాజరుపడ్డారు, ఏ బ్యాంకు ఎన్ని లోన్లు ఇచ్చేందుకు ముంగటికి వచ్చిందో చూద్దాం పారి. అవి చూసినరా, రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి మీటింగులకు బట్టి విక్రమార్క సారు రాగానే ఇట్లా బ్యాంక్ ఆఫీసర్లు ఎదురుగా వచ్చి మంచిగానే ఎదుర్కొన్నారు. మర్యాదలు చేసుకుని ఒడిచినాక బట్టి విక్రమార్క సారు అసలు ముచ్చట ముంగటేసిండు. మలి సర్కారు నిరుద్యోగుల కోసం పెట్టిన రాజీవ్ యువ వికాసం పథకంకు వెంటనే లోన్లు ఇచ్చుడు సురువు చేయాలి. జూన్ 2 తారీఖు నాడు 5 లక్షల మందికి రాజీవ్ యువ వికాసం పథకం కింద శాంక్షన్ లెటర్లు ఇస్తామని చెప్పినాం కాబట్టి మీ బ్యాంకులు మాకు సోపది ఉండి ఎంటదెంట అర్హులైన వాళ్లకు లోన్లు అప్రూవల్ చేసే పని పెట్టుకోవాలని అన్నాడు. రాజీవ్ యువ వికాసం పథకం కోసం కాంగ్రెస్ సర్కారు అచ్చరాల 6,250 కోట్ల రూపాయల దాకా సబ్సిడీ ఇస్తది కాబట్టి పనులు బిరబిరా సురువు చేయండి. మా అంటే వారం 10 దినాలు ఉన్నదన్నాడు. అయ్యా పైసల మంత్రి బట్టి విక్రమార్క సారు, మరి జూన్ 2 తారీఖు నాడు శాంక్షన్ లెటర్లు ఇస్తే లబ్ధిదారులకు పైకం ఎప్పుడు బ్యాంకులో పడుతుంది? మీరు ఇచ్చే చెక్కు ఆ రోజే వెంటనే ఒక్కపారే ఇస్తే మంచిగుంటది. ఎందుకంటే మీ వాయిదాల సర్కారు శాంక్షన్ లెటర్లు చేతుల పెట్టి వాయిదా పెట్టేనా అంటే మీరు రాజీవ్ యువ వికాసం పథకం పెట్టి ఫాయిదా లేకుండా అవుతుంది కాబట్టి ఉద్యోగాలు లేక బాధపడుతున్న నిరుద్యోగులు నిండా వేడుకుంటారు సారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ రాష్ట్రం పుట్టినరోజు పండుగను షై సర్కారు పెద్ద ఎత్తున చేయబోతున్నదట. ఓ దిక్కు సర్కారు దగ్గర రూపాయి లేదు, షిప్ప పట్టుకొని తిరిగినా ఎవ్వరు చిల్లర పైసలు కూడా వేస్తలేరని ఖుద్దు సీఎం రేవంత్ సార్ చెప్తుంటే దమ్ములేనోడు దుమ్ముల ఏమో చేసిండు అన్నట్టు అంత దర్పం అవసరమా అంటే అరుచుకుందాం పారి.
తెలంగాణ సీఎస్ రామకృష్ణ సారు ఇట్లా పెద్ద ఆఫీసర్లు అందరినీ పిలుచుకొని మీటింగ్ పెట్టిండు. రాష్ట్ర అవతరణ దినోత్సవం పండుగను పరేడ్ గ్రౌండ్ లా పెద్ద ఎత్తున చేయాలి, ఏర్పాట్ల చిన్న తక్లీఫ్ కూడా ఉండొద్దనే అనుకొచ్చిండు. పరేడ్ గ్రౌండ్ లో చేసిన ఆ ఏర్పాట్లను చూసి ముఖ్యమంత్రి రేవంత్ సారు మురిసిపోవాలి. ఖర్చుకు వెనుకకు ఊకుండ్రి, ఎంతైనా పర్వాలేదు అన్నాడా అంటే అంత పెద్ద మీటింగ్ పెట్టి అంతమందిని పిలిచి అనకుంటా ఊకుంటాడా అనే ఉంటాడు. అయ్యా సీఎస్ సారు ఓదికు 30 కోట్లు ఖర్చు పెట్టి సరస్వతి పుష్కరాల దగ్గర వేసిన శాంతిర్లు, టెంట్లు, కటౌట్లు గాలివానకి ఎదిరిపోయి గూడు ఎదిరినట్టు అయినాయి. ఇప్పుడు మీరు రాష్ట్ర పుట్టినరోజు పండుగ చేస్తున్నారు, ఏర్పాట్లు ఎట్లుంటాయి సారు? అసలే నిన్నయాల గాలి దుమారం పెట్టి రాష్ట్రం అంతా గాలి గాలి ఉన్నది. అవతరణ దినోత్సవం నాడు ఆయన గాలి దుమారం పెట్టినా అంటే మీరు వేసిన టెంట్లు గింట్లు శాంతిర్లు లేచిపోకుండా చూసుకోర్రి. గుత్తకు పట్టుకున్న వాళ్ళను గూడారాలు గట్టిగా ఇమానుర్రి. ఈడ ఇంకో ముచ్చట ఏంటంటే కాంగ్రెస్ సర్కార్ ఏలుబడిలోకి వచ్చి ఏడాది నడదం దాటిపోయి 2 ఏళ్లు దగ్గర పడుతున్న తెలంగాణ రాష్ట్రంలో ఇటున్న పుల్ల అడు పెట్టింది లేదు, ప్రజలకిచ్చిన హామీలు పురాగా నెరవేర్చింది లేదు. పథకాలు పక్కదారి పడుతున్నాయి, అన్నదాతలు ఆగమైతుండ్రు, మహిళలు పరిశాన్లుండ్రు. ఇన్నిగానం బాధలు ఉంటే మీరు అందాల బామల పోటీలు చూసుకుంటా వాళ్ళకు తెలంగాణ రాష్ట్రంలో టూరిస్టు స్పాట్లు చూపించే డ్యూటీలు వేసుకుంటా పనిచేస్తున్నారు. ఆ బామల కోసం ప్రభుత్వ ఉద్యోగులకు డ్యూటీలు వేసినట్టే రాష్ట్రంలో ఏడేం జరుగుతుందో అరుచుకొని లెక్కాచారం అప్పచెప్పినందుకు కూడా డ్యూటీలు వేయకపోయిన సార్ మీ ప్రభుత్వ ఉద్యోగులకు. ఇట్లనే మీటింగ్ పెట్టి ప్రజలకు ఏం చేస్తే బాగుంటుందని అరుచుకోకపోయినరు. మింగ మెతుకులేదు గాని మీసాలకు సంపెంగ నూనె అన్నట్టు ఒదికు రాష్ట్రం అంతా దరిద్రం ఎల్ల తీస్తుంటే దానికి అంత సంబురంగా పుట్టినరోజు చేసుడు ఏందో అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఏమా ఎమ్మెల్యే సాబ్ ఇదేనా మీ కాంగ్రెస్ పనితనము? ఇందుకేనా నిన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకున్నది? ఎన్నికల ముంగట నువ్వు మాకు చెప్పింది ఏంది, అధికారంలోకి వచ్చినాక నువ్వు చేసేది ఏంది అని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడవబోజు సార్కు అన్నదాతలు అడ్డం తిరిగి ఎంత ఆగం చేసిర్రంటే చెప్పుడు కంటే డైరెక్ట్ మీరే చూడుండ్రి. అయ్యయ్యయ్యో అడకత్తెరల ఇరికిన పోక చెక్క లెక్కనే అయ్యింది కదా బెడవబోజు సారు పరిస్థితి. పాము నోటికి చిక్కిన కప్ప లెక్కనే ఉన్నది. అన్నదాతలంతా ఎమ్మెల్యే సార్ను చుట్టుముట్టి అడుగుతుంటే నీళ్లు మింగుకుంటా ఇట్లా ఒర్రెటోళ్ళంతా రైతులు కాదనబట్టే. అయ్యా ఎమ్మెల్యే వెడమబోజు సారు రైతులు కాకుంటే కారు పార్టీ వాళ్ళు ఎగేసిన కార్యకర్తల వాళ్ళు రైతులు కాదా? అందరూ వచ్చి పాసుబుక్కులు చూపెట్టుకుంటా ఎన్ని కింటాలు వండిచ్చిర్రో ఒడ్ల బస్తాల లెక్కలు చెప్పుమంటారా? ఈడ మిమ్మల్ని ఒడిపెట్టినోళ్ళు అన్నదాతలు కాకుంటే రాష్ట్రమంతా రంది పడుకుంటా రోడ్డు ఎక్కుకుంటా గోడు చెప్పుకుంటున్నోళ్ళు కూడా రైతులు కాదా? అయినా మీరు అట్లా అనొద్దు సారు, వాళ్ళు రైతుల తరపునే కదా నిలదీసేది. అడవి బిడ్డ అయినా మీకు వ్యవసాయం మీద పట్టుంది, మీకింత పొలం గెట్టుంది. మీరు వ్యవసాయం చేసిన వాళ్ళే వ్యవసాయదారులకు ఎంత కష్టం ఉంటుందో ఎరుకుండి కూడా ఇప్పుడు మిమ్మల్ని నిలదీసేటోళ్లను రైతులు కాదు అంటుండ్రంటే మీకన్నా మంచిగా అనిపిస్తుందా? ఇట్లా మాట్లాడేందుకేనా సారు మీ కాంగ్రెస్ వాళ్ళు రైతు ప్రభుత్వం అని చెప్పేది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. రాష్ట్రంలో అన్నదాతలు రోడ్లెక్కి లొల్లి చేస్తున్నారు. ఐకేపీ సెంటర్లలో ఆఫీసర్లు ఒడ్లు కొంటలేరని వెంటనే కొనుగోలు చేయాలని సడకల మీదకి ఎక్కి సమరాలు చేస్తున్నారు. వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సార్కు రాష్ట్రంలో అన్నదాతలు పడుతున్న అవస్థలు కానొస్తలేవా? మనమన్న మంత్రి గారిని మందలిద్దాం పాండ్రి. ఓ సార్ ఉన్నారా? ఇగో ఓ వ్యవసాయ మంత్రి తుమ్మల సారు చూస్తురా, తమరు చూసుకుంటున్న వ్యవసాయ శాఖ శత్రువులు అయ్యే వరకల్లా రైతులు సడకల మీదకి ఎక్కే కాడికి వచ్చే. అయ్యయ్యయ్యయ్యో నోటికాడికి వచ్చిన ముద్ద జారిపోయి జాలట్ల పడ్డట్టే అయ్యింది. చెడగొట్టు వానలు పాడగాను పంటను మొత్తం చెర్ల పోసినట్టే చేసినాయి. ఒడ్లు మొత్తం నానిపోయి మొలకలు వచ్చినాయి. వారం 10 దినాల సంది ఐకేపీ సెంటర్ల ఒడ్లు ఆరబోస్తుంటే పట్టించుకునే నాదుడే లేడట. ఇప్పటి వరకు ఆఫీసర్లు వచ్చింది లేదు, ఒడ్లను కాంటబెట్టింది లేదని అన్నదాతలంతా కలిసి రోడ్డెక్కి లొల్లి చేసిర్రు. ఇదంతా మొన్నటి సంది చూస్తున్న చేయి పార్టీలకు చీమగుట్టినాడు కూడా అనిపిస్తలేదు. ఇక ఇప్పటి ముచ్చట ఏంటంటే ఇట్లా రోడ్డు మీద కూర్చొని లొల్లి చేస్తున్నది ఏడనో కాదు, వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలము కల్వరాల ఉల్లే. అయ్యా వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సారు, మరి అన్నదాతలు ఇంత అరిగోస పడుతున్నా మీ కంటికి గానొస్తలేదా? ఉండక ఎండబెడితే ఉండక వాడే పోతాడు అన్నట్టు వాళ్ళు ధర్నాలు చేస్తే మేము సప్పుడు చేయకుండా ఊకుంటే ఒర్రి వాళ్ళే ఊకుంటారు అనుకుంటురా? లేకుంటే మీరు అందాల బామల ఆరబోతలను కళ్ళారా చూసుకుంటా కళ్ళాల కాడ ఎండబోసిన ఒడ్ల గురించి పట్టించుకుంటలేరా? అట్లాగిట్లా లాపర్వ చేస్తారా అంటే మీ చెయ్యికి రైతులు చెయ్యిచ్చే కాడికి వస్తుంది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. కార్ పార్టీ పెంపకం మాజీ సీఎం కేసీఆర్ సార్ ఇంట్లో కయ్యాలు సురువైనయట. మామ అల్లుడు కొడుకు బిడ్డే ఒకటే మాట ఒకటే కుటుంబము పెద్ద మనిషి చెప్పిందే వేదం అన్నట్టు వాదాలకు దూరం ఉంటుంటే కల్వకుంట్ల వారి ఫ్యామిలీలో కయ్యాలు మోపైనాయని ఎవలన్నరే? మందిన్ల మీద పొద్దుపోతున్న ఆ మహానుభావుడు ఎవలంటారా? ఇగో కల్వకుంట్ల వారి కుటుంబంలో కయ్యాలు చాలా అయినట్టేనా? చెప్పుర్రే దయాకర్ గారు. బీఆర్ఎస్లో రాజకీయ కలకలం రేగుతున్నట్టుగా కనబడుతున్నది. కవిత గారు రాసినట్టుగా ప్రచారం జరుగుతున్న లేఖ
వాళ్ళ పార్టీ అంతర్గత అంశం అయినప్పటికీ కూడా అది కాంగ్రెస్ పార్టీ ఏదో చేసింది అని చెప్పినట్టుగా బీఆర్ఎస్ మిత్రులు మాట్లాడడం అనేది హాస్యాస్పదం. ఇన్నరా ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. రెండవ నాయకుడు లేకపోతే ద్వితీయ శ్రేణి నాయకత్వం వంశంలో బీఆర్ఎస్ కొంత తడబడుతున్నది. కొడుకునా అల్లున్నా అనే దాని దగ్గరనే తడబడుతున్న క్రమంలో తన అస్తిత్వం అనేది, రాజకీయ అస్తిత్వం అనేది ప్రశ్నార్థకం అవ్వడమా లేకపోతే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కవిత గారు చూసుకోవడమా అనే దిశగా చర్చలు జరుగుతున్నాయి. కారు పార్టీలా రాబోయే రోజుల్లో కేసీఆర్ సార్ కొడుకు కేటీఆర్ సార్ను ముఖ్యమంత్రిని చేస్తాడా, అల్లుడు హరీష్ రావు సార్ను చేస్తాడా, ఆయన గౌరాల బిడ్డే కవిత మేడమును ముఖ్యమంత్రిని చేస్తాడా, లేకుంటే మళ్ళా కేసీఆర్ సారే సీఎం కుర్చీలా కూసునేందుకు బట్టలు కొలతకి ఇచ్చుకున్నాడా అని రాష్ట్రంలో చర్చల మీద చర్చలు నడుస్తుంటే కన్నబిడ్డ కవిత మేడమును పక్కకు పెట్టినట్టు గానొస్తుందని అద్దంకి సారు ఇట్లా నవ్వటే. దయాకర్ సార్ అన్నట్టు కల్వగుట్ల ఫ్యామిలీల కయ్యాలు సురువైనయా? అట్లగిట్లా అయితే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగనాలు సారుకు ఆయన తోడబుట్టిన చెల్లె షర్మిల మేడంకు వడనట్టే కేటీఆర్ సార్కు కవిత మేడంకు పడనకాడికి వస్తుందా? అసలు కవిత మేడం లెటర్ రాసుడు వెనుక కూడా అంత పెద్ద మతలావు ఏమై ఉంటది అంటే లోపటి గుట్టు కార్యకర్తలకే ఎరక అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ కమిటీ సభ్యులదే ఇష్టారాజ్యం అయిపోయిందట. ఊర్లు మొత్తం రాజులు లేని రాజ్యాల లెక్క తయారయ్యే వరకల్లా చేపార్టీ బుడ్డ లీడర్లు ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్ట అయ్యిందట. ఊర్లలో ఉండే కాంగ్రెస్ బుడ్డ తలకాయలు అంతగానం ఏం ఆడుతున్నారు, ఏం పాడుతుండ్రే బాలన్న అంటారా అన్ని చెప్తా పండి. పేరుకు పెత్తనం ఇస్తే నెత్తెంత కొరిగిందన్నట్టే చేస్తురట. రంగారెడ్డి జిల్లా తలకొండపాలెం మండలము చెన్నారం ఊళ్ళే ఇందిరమ్మ కమిటీ సభ్యులు ప్రజల మాటలనే ఇనుండ్రి. ఇట్లా లంచానికి మంచం వేసి ఎవ్వరు రూపాయి చేతుల నానిపితే వాళ్ళకే మొదలు విడతల ఇందిరమ్మ ఇల్లు వచ్చేటట్టు చేస్తుర్రట. అన్నదార్ల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు షై పార్టీ ఉమ్మాయడక్కాయ లీడర్లకు ఇండ్లున్నా కానీ ఇందిరమ్మ ఇల్లు పథకం కింద కొత్త ఇల్లు మంజూరు చేస్తుర్రట. అరువులకు కాకుండా మీ షై పార్టీ కార్యకర్తలకు ఇచ్చుడేందని పబ్లిక్ అంతా మరలబడుతురు. అయ్యా ఇండ్ల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు, మరి మీ షై సర్కారు పెట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకం అరువులైన వాళ్లకు అందుతలేదని మీకు ఎరకైతే లేదా? లేకుంటే మాదేం పోయేది ఉంది, మా కార్యకర్తల కడుపు నిండితే చాలనుకుంటురా? ఒదికు మీ షై సర్కారు 6 గ్యారెంటీలు ఏం చక్కగా అమలు చేస్తలేదు. ఇందిరమ్మ ఇండ్ల పథకం అన్న ఇబ్బందులు లేకుండా అరువులైన వాళ్లకు ఇస్తుందని అనుకుంటే ఇండ్ల కూడా షై పార్టీ లీడర్లు చేతివాడని చూపెట్టే కాడికి వస్తుందట. అయినా ప్రభుత్వ పథకాల మీద ఇందిరమ్మ కమిటీల పెత్తనమేంది సార్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. పనిగల్ల మేస్తిరి పందిరేస్తే కుక్కతోక తలిగి కూలిపోయింది అన్నట్టు ఉన్నదట. సెంట్ర సర్కారు హైదరాబాద్లో షెర్లపల్లి కాడ కట్టిన రైల్వే స్టేషన్ కూడా అచ్చరాల 413 కోట్లు పెట్టి సకల సౌలతులతో కట్టిన షెర్లపల్లి రైల్వే స్టేషన్కు ఏమైందే బాలన్న? గుత్తపట్టుకున్న కాంట్రాక్టర్ మంచిగా కట్టియలేదా అంటారా? ఇక మీరే చూడండి. 2 దినాల సంధి గాలి దుమారం పెట్టి వానలు గట్టిగా దంచుకొట్టేసరికి షెర్లపల్లి రైల్వే స్టేషన్ మొత్తం చందన అయిపోయిందట. ఎక్కడికక్కడ నిలబడేందుకు సందు లేకుండా నీళ్లు ఏడ పడితే ఆడనే ఎట్లు రుస్తున్నాయో చూడుండ్రి. అగో చూసిన ఇట్లా రైల్వే స్టేషన్ మొత్తం చెత్తుకు తూటు పడ్డట్టు ఒకటే ఉరుస్తున్నదట. మొన్నొకపారి కూడా ఇట్లనే గాలి దుమారం పెడితే మీదికి ఉన్న రేకులు మొత్తం కింద పడ్డాయి. ఇప్పుడు ఇట్లా ఉరువబట్టే. అయ్యా కేంద్ర మంత్రి కిషనాల్ సారు, మా సెంట్రల్ సర్కారు కట్టిస్తే బందోబస్తు ఉంటుందని అంటిరి. ఉదికు షెర్లపల్లి రైల్వే స్టేషన్ మొత్తం తెరులు కాబట్టి ఇదేనా సార్ మీ కమలం పువ్వు సర్కారు పనితనము? ఇప్పుడు అమృత్ భారత్ పథకం కింద కడుతున్న రైల్వే స్టేషన్లు అన్నీ కూడా ఇట్లనే ఉంటాయా? అవ్వన బందోబస్తు కట్టేటట్టు చూడుండ్రి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఈ వానలు పాడుగాను ఇంకెన్ని దినాలు కొట్టిపాడైతే ఏమో. నడియండల్లా వానలు దంచి కొట్టబట్టే. ఉదికు సర్కారే అన్నదాతలను ఆగం చేసిందంటే ఇప్పుడు వానదేవుడు కూడా రైతులను పగబట్టినట్టే కొట్టబట్టే. కాంగ్రెస్ ప్రభుత్వంతో అన్నదాతలకు అట్లా ఆగం ఉంటే వానదేవునితో ఇట్లా కొంత ఆగం ఉన్నది. అయ్యయ్యో, వానకాలంలో పంటలు వేసినాక మొలకలు ఎల్లే ముంగట మొగులు దిక్కు చూసుకుంటా రైతులు దిగులుతోని ఉంటే 2 డల్లులు వాన పడితే అయిపోవని ఆశగా ఎదురు చూసినా కానీ ఒక్క శినుకు కూడా పడదాయ్. వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోయే వానమ్మ అని పాటలు పాడినా వానమ్మ కరుణించదాయ్. రోకలి బండకు కప్పలను గట్టి కప్పతల్లి ఆడినా దయ చూపదాయ్. వానదేవుడా ఉయ్యాలో కరుణించవయ్యా ఉయ్యాలో అని ఉయ్యాల పాటలు వాడినా కానీ కరుణించని వానదేవుడు ఎడుగాని ఎండాకాలంలో పంట చేతికొచ్చే యాళ్లకు చెడ సంబురం అనిపిస్తుందా ఎట్లా? నడి ఎండాకాలంలో దంచి కొట్టబట్టే. ప్రభుత్వాలు కదా పబ్లిక్కు పనికిరాని హామీలు ఇచ్చినట్టు వానదేవుడు కూడా అవసరం లేనప్పుడు కొట్టబట్టే. ఈ చెడగొట్టు వానలు రాష్ట్రంలో ఇంకా ఎన్ని దినాలు ఉన్నాయి అంటే ఇంకా 2
2-3 రోజులు ఉన్నాయంటుర్రు. అప్పటిదాకా కూడా రైతుల ధాన్యం ఆగమయ్యేటట్టే ఉన్నది. అయిపోయా ప్రభుత్వం అన్న వానకు నానకుంట గిడ్డంగులో గోదాంలో ఏర్పాటు చేసి అందులోనే ఎండబోసుకొని కుప్ప చేసి కాంటకేసే సౌలతులు చేస్తే బాగుండు కానీ అన్నదాతల గురించి అంత మంచిగా ఆలోచించే పాలకులు ఈ భూమి మీద అసలు ఉన్నారా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. రాను బొంబాయికి రాను, నేను రాను బొంబాయికి రాను అని యూట్యూబ్లో ఓ పాట ఉంది చూడుండ్రి. అగో ఆ పాటకు తగ్గట్టు బయట దేశాల భామలు స్టెప్పులు వేస్తున్న ఓ వీడియోను అతకబెట్టి సోషల్ మీడియాకే సోషల్ వచ్చేటట్టు దింపుతుర్రు చూడుండ్రి. పాట అంటే పాటనే పోండ్రి, డ్యూట్ పాటను గ్రూప్ సాంగ్ చేసి ఏమన్నా దుంకుతుర్రా పాట ఇక. రాను రాను హైదరాబాదు రాను నయలిపోదు రాను బొంబాయిదరాను నా పానమేడి గెల్లి ఆడపోదు రాయ రాయ పిల్ల రచమాని చచ్చిపోని నీ ప్రేమ జోడు బండల్లా. ఇగో ఇవి ఎలా తెచ్చిన ముచ్చట ఎట్లనే అసలు నెల ఎస్ఎస్సీ డిజిటల్ను బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్లు చేస్తారు. ఇట్లనే ఆదరించారు. ఇక్కడ ముచ్చలు తెచ్చి మీకు వినిపిస్తూనే ఉంటా. మరి సెలవు శనార్థి దండం పబ్బతికి ఏమన్నా ఉంటే అన్ని